ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ని ఎదుర్కొన్నారు? వీలైనంత వరకు హైదరాబాద్లోనే ఉండే టెక్నీషియన్స్తోనే మేము షూటింగ్స్ చేయాలని అనుకుంటున్నాము అని ఒక సందర్భంలో. ఏ సందర్భంలో? అది చెన్నై నుంచి హైదరాబాద్కి సినిమా ఇండస్ట్రీ మొత్తం షిఫ్ట్ చేయాలి. ఆ షిఫ్ట్ చేయడంలో ఇప్పుడు ఫైటర్స్ కానీ, డ్యాన్స్ మాస్టర్స్ కానీ, రికార్డింగ్స్ కానీ ఇవన్నీ చెన్నైలోనే జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో సినిమా ఇండస్ట్రీ స్థిరపడిందని అనుకున్నప్పటికీ ఇంకా కొన్ని శాఖలు అక్కడే ఉన్నాయి బలంగా. అవన్నీ ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నంలో ఇక్కడే రికార్డింగ్ చేయాలనుకుంటున్నాం, రికార్డింగ్స్ చేయాలనుకుంటున్నాం. ఈ ఫైట్ మాస్టర్స్ ఇక్కడ వాళ్ళనే డెవలప్ చేయాలనుకుంటున్నాం, డ్యాన్స్ మాస్టర్స్ ఇక్కడ వాళ్ళనే డెవలప్. ఇక్కడ చాలా మంచి కాస్త ప్రోత్సహిస్తే చాలా గొప్ప గొప్ప పేరు తెచ్చుకోగలిగే ఆర్టిస్టులు వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, మేము అది గమనిస్తున్నాం అని పాజిటివ్గా. ఇందులో ఎక్కడ అభ్యంతరం లేదు. అది వెనక్కి వచ్చి రాసేసరికి ప్రింటింగ్లో వీళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం అనాల్సింది చేస్తున్నాను అని పడింది. ఓకే. ఇంకా కృష్ణ గారి మీద దాడి చేసినంత పని చేశారు అప్పుడు. ఓకే. మీరొక్కళ్ళే మీరు ఎలా నిర్ణయం తీసుకుంటారు? మీరొక్కళ్ళే ఇండస్ట్రీకి పెద్ద, అందరినీ రిప్రజెంట్ చేస్తూ మాట్లాడాలి కదా. ఒకవేళ ఇదే అయితే మీరు ఎలా చేస్తారో మేము చూస్తాం అని. ఆయన చాలా క్యాజువల్ మనిషి కాబట్టి ఆయన వెంటనే ఈనాడికి ఫోన్ చేసి కుదర గంగాధర్కి ఇదేంటే అది నువ్వు అని పడాల్సిందే, నువ్వు అని పడింది, కొంచెం ఏదో కరెక్షన్ చేయండి అన్నాడు. చాలా సరదాగా ఆయన.